నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. రాబోయేది పెళ్లిళ్ళ సీజన్. ఈ పెళ్లిళ్ళ సీజన్కి సంబంధించి ఇప్పటికే గోల్డ్, పెళ్లి కొడుకు పెళ్లి పిల్లకు బట్టలు ఇవన్నీ షాపింగ్లో బిజీ ఉంటారు కుటుంబ సభ్యులు. అయితే గోల్డ్ రేట్స్ ఫ్లక్చువేట్ అయితేనే 1,65,000 1,70,000 ఏంది గోల్డ్ రేట్ అనే బాధపడే వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. గోల్డ్ దాదాపు 15,000 తగ్గింది. మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. మరిన్ని విషయాలు సార్తో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ముఖ్యంగా గోల్డ్ రేట్ అనేది ఆకాశం అంటుతుంది. అసలు 2 లక్షలకు పోతుందా గోల్డ్ రేటు? అసలు కొనగలమా? అనవసరంగా మనం కట్ట మీద ఫిక్స్ అయినామే అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ 15,000 గోల్డ్ తగ్గడం అనేది ఏమనుకోవచ్చు, ఏ విధంగా భావించవచ్చు? ఇది ఒక రకంగా చాలా పాజిటివ్ అండి. చాలా ఎక్స్పెక్ట్ చేసాము. ఎందుకంటే మొన్న ఫ్రైడే నాడు అంటే గురువారం వచ్చి 1,80,000 దాకా వెళ్ళింది హై. అక్కడి నుంచి ఏంటంటే ఇక అన్బేరబుల్ స్టేజ్కి వెళ్ళిపోయింది. సో ఆ రోజు నైట్ ఏంటంటే పుతిన్ గారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని చర్చలకు ఆహ్వానించారు. సో వార్ ఎండ్ చేద్దాము, సో ఏదైతే ఉందో అది మాట్లాడుకుందాం అని పీస్ టాక్స్కి వచ్చారు. దాంతో ఏమైందంటే గోల్డ్ రేట్ ఒకసారిగా ఇంత పెరగటానికి మెయిన్ రీజన్ ఏంటంటే వరల్డ్ మొత్తం అన్సర్టనిటీ అయిపోయింది. అంటే ఈ ఇరాన్ యుద్ధము, తర్వాత ఉక్రెయిన్ యుద్ధము, వీటన్నిటి మీద ఈ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఆయన ఇచ్చే స్టేట్మెంట్లను బట్టి వాటి వెనిజులా అంటున్నారు, తర్వాత ఇది గ్రీన్లాండ్ తీసుకుంటాను, ఇవన్నీ కాంప్లికేట్ చేయటం వల్ల కంప్లీట్గా వరల్డ్ మొత్తం అన్రెస్ట్ అయిపోయింది. సో ఎప్పుడైతే మొన్న ఇంకొక రీజన్ ఏంటంటే ఫెడ్ చైర్మన్ పవెల్ గారు వచ్చి ఇంట్రెస్ట్ రేట్లని స్టెబిలైజ్ చేయటం వల్ల ఇక్కడ డాలర్ ఇండెక్స్ పెరిగింది. డాలర్ పెరగటం, ఎప్పుడైతే డాలర్ పెరుగుతుందో గోల్డ్ ఒకసారిగా అంతకుముందు దాకా హై లెవెల్లో ఉంది కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో విపరీతమైన ప్రాఫిట్ బుకింగ్ రావటం వల్ల గోల్డ్ ఒకసారిగా 15,000 20,000 రూపాయలు తగ్గింది. దాదాపు ఇప్పుడు కామిక్స్లో ఇది ఎంసెక్స్లోకి వచ్చి ఇది 20,000 రూపాయలు తగ్గి 1,52,000కి వచ్చింది. ఇంటర్నేషనల్గా చూస్తే దాదాపు $500 తగ్గింది. అంటే $5,500 నుంచి $4,900కి వచ్చింది. దాదాపు $600 తగ్గింది. చాలా ఒక్క రోజులో చరిత్రలో అత్యధికంగా ఫాల్ అవటం. ఇక సిల్వర్కి వస్తే 4,27,000 ఉన్న సిల్వరు నిన్న ఒక్క రోజులోనే ₹1,00,000 తగ్గి 3,10,000కి వచ్చింది. సో ఈ సిల్వర్ ఇప్పటిదాకా ఏంటంటే అందరూ కూడా ఇంకా 5 లక్షలకి వెళ్ళిపోద్ది, 7 లక్షలకి వెళ్ళిపోద్ది అని ఎమోషనల్గా ఉన్న వాళ్ళందరికీ దిగ్భ్రాంతికి గురి చేస్తూ 3,10,000కి వచ్చింది. సో ఇప్పుడు రేపు నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కంప్లీట్ అన్సర్టనిటీగా ఉంది. ఇప్పటిదాకా సిల్వర్ గోల్డ్ లాస్ట్ 2 మంత్స్ నుంచి 3 మంత్స్ నుంచి విపరీతంగా పెరుగుతున్నాయి. సో మీరు అన్నట్టు ఇది పెళ్ళిళ్ళ సీజన్లో గోల్డ్ కొనే వాళ్ళందరికీ కూడా నిజంగా సూపర్ మంచి న్యూస్. ఎందుకంటే ఇప్పుడు 10 గ్రాములు 15,000 20,000 తగ్గటం అంటే మామూలు విషయం కాదు. ఇంక రేపు ఎల్లుండిలో బడ్జెట్లో కూడా ఇంకేదన్నా పాజిటివ్ ఇస్తే ఇంకొంచెం తగ్గి 1,40,000కి కూడా రావచ్చు, అక్కడ స్టెబిలైజ్ అవ్వచ్చు. సో నెక్స్ట్ వీక్లో 1,40,000 అక్కడ స్టెబిలైజ్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి గోల్డ్కి. ఎందుకంటే అన్రెస్ట్ అనేది కొంత తగ్గింది. ఇప్పుడు ఇరాన్ మీద ప్రజెంట్ యుద్ధం అయితే లేదు అనేది స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇంకొంత పీస్ టాక్ వచ్చింది కాబట్టి గోల్డ్ కొంచెం కూల్ అవుతుంది. ఓకే, సో ఇంకా తగ్గే అవకాశం ఉందంటారు? గోల్డ్ ఏమవుతుందంటే ఎప్పుడైనా కానీ ఒక అన్సర్టనిటీ క్లియర్ అయ్యాక కొంత డౌన్ సైడ్ కరెక్షన్ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఓవరాల్గా అయితే డౌన్ ద లైన్ అప్ ట్రెండే ఉంది, కానీ ప్రెజెంట్ కొంత కూల్ అప్ అవుతుంది. ఎందుకంటే నాన్ స్టాప్గా ర్యాలీ అయినప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఇప్పుడు కింద లెవెల్లో కొన్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు కదా, అందుకని కొంత ప్రాఫిట్ బుకింగ్ అయ్యి ఒక రేంజ్ స్టెబిలైజ్ అవుద్ది. అలాగే మధ్యలో ట్రేడ్ చేసిన వాళ్ళు, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కొంచెం దెబ్బ తగులుతుంది. సో వాళ్ళకి కొంత టైం పడుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా కరెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ రేజ్ అవ్వడానికి టైం పడుతుంది. అలాగే సిల్వర్ పాయింట్ తీసుకుంటే ఇప్పుడు 4,20,000 నుంచి అంటే మనం చూసుకుంటే జనవరిలోనే ఫస్ట్లో 2 లక్షలు ఉంది, జనవరి 31 కల్లా 4,25,000కి వెళ్ళిపోయింది. అంటే ఏదైనా కానీ ఒక కమోడిటీ అంత అన్బేరబుల్గా పెరిగిపోయింది. దానికి ఇప్పుడు ఒక్క రోజులోనే ₹1,00,000 కరెక్షన్ వచ్చింది. సో ఇది కూడా ఏమవుతుందంటే మహా అయితే ఇంకా 2,50,000 మేజర్గా సపోర్ట్ ఉంది. అక్కడికి వచ్చి నార్మల్ మళ్ళీ ఓవరాల్గా పెరుగుతాయి, రేట్లు అయితే పెరుగుతాయి. ప్రజెంట్ ఉన్న ట్రెండ్కి కొంచెం తగ్గటం వల్ల సిల్వర్కి ఒరిజినల్గా డిమాండ్ ఉంది, ఆ డిమాండ్కి తగ్గట్టుగా అది రైజ్ అవుతూ ఉంటుంది. సో ఆల్రెడీ ఇప్పుడు ఈ కొత్తగా ఇన్వెస్ట్ కొందాం అనుకున్న వాళ్ళకి ఇవి తక్కువ రేట్లే కాబట్టి సిల్వర్ అయితే 2,50,000 నుంచి 3,00,000 మధ్యలో కొనుక్కోవచ్చు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఛాన్స్. ఓకే, సో గోల్డ్ కొనే వాళ్ళకి కొద్ది రోజులు ఆగమంటారా, కొనేయమంటారా, ఏం చెప్తారు?
గోల్డ్ అయితే ఒక 2-3 రోజులు ఆగితే ఏదైనా 1,40,000 అలా వస్తే మంచి సపోర్ట్ ఛాన్స్ ఉంది కాబట్టి అక్కడ బై చేసుకోవచ్చు. అయితే ట్రేడింగ్ చేసే వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే ఇంకా తగ్గినా కానీ ఇంకా పెరిగినా కానీ మనం హోల్డ్ చేసేటట్టు ఉండాలి. టోటల్ అమౌంట్స్లో ఒక 50% అలా ఇన్వెస్ట్ చేసుకోండి. మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ 50% అలా ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి యావరేజ్ కరెక్ట్గా వస్తుంది. సో మనకి ట్రెండ్ బాగుంటుంది. సో ఇప్పుడు సిల్వర్ బీస్ అయినా గోల్డ్ బీస్ అయినా ఇక్కడ ఇప్పుడు 4 లక్షలతో కంపేర్ చేస్తే ఇప్పుడు 3 లక్షలు చాలా తక్కువ రేటే కాబట్టి ఇంకా 2 lakhs వచ్చినా కానీ టెన్షన్ లేకుండా నేను కంఫర్ట్గా ఇన్వెస్ట్ చేయగలను అన్న వాళ్ళు చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఓకే. సో సిల్వర్ ఇంత తగ్గడానికి కారణం ఏంది? దాదాపు 98,000 తగ్గింది. అవును. కారణం ఏంది? కారణం ఏంటంటే సిల్వర్లో ఏమైందంటే ఓవర్ బాట్ విపరీతంగా అయిపోయింది. అంటే ప్యానిక్ బయింగ్ అయిపోయింది. వాళ్ళందరూ ఏమయ్యారంటే ఫస్ట్ చిన్న కరెక్షన్ రాగానే వాళ్ళని వీక్ హ్యాండ్స్ అంటాం, అంటే వీక్ ట్రేడర్స్, వాళ్ళు నిలబడలేరు అనమాట. అంత హైలో కొన్న వాళ్ళు మార్జిన్లు పెట్టుకొని కొన్న వాళ్ళందరూ కూడా మార్కెట్ ఎప్పుడైతే ఈ ఉక్రెయిన్ రష్యా న్యూస్ వచ్చిందో అక్కడి నుంచి ఒకటి వచ్చింది, యుఎస్ నుంచి ఇరాన్ మీద యుద్ధం లేదని 2 న్యూస్ వచ్చింది, 3వది డాలర్ పెరుగుతుంది అనేది 3 న్యూస్. ఈ 3 గోల్డ్ సిల్వర్కి నెగిటివ్ న్యూస్లు. కాబట్టి సిల్వర్కి ఏమైందంటే 20% ఫాల్ ఒక రోజులో వచ్చింది. సో ఏమైపోయారంటే 3,50,000 దాకా మామూలుగా ఉన్నవాళ్ళు అది కూడా బ్రేక్ అయితే ఇంకా ప్యానిక్ అయిపోయారు. సో దాంతో ఏమైందంటే ప్యానిక్ సెల్లింగ్ ఎంసెక్స్లో జరిగిపోతుంది. ఎందుకంటే మార్జిన్స్ ఏమవుతాయంటే తక్కువ మార్జిన్స్ ఎక్కువ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఫోర్స్డ్గా సెల్ చేయాల్సి వచ్చింది. దాంతో ఇంకా ఎక్కువ సెల్లింగ్ జరుగుతుంది. ఎప్పుడైనా పియర్ ఎక్కువైందంటే మనకి విపరీతమైన కరెక్షన్ వచ్చేస్తుంది. సిల్వర్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే డౌన్ సైడ్ వచ్చినప్పుడు ప్రొటెక్షన్ ఉండదు, అందరూ ఇక పారిపోతారు అనమాట. ఇంకా గోల్డ్ కన్నా సపోర్ట్ ఉంటుంది, ఎందుకంటే గోల్డ్ ఇవ్వాలి కాబట్టి రేపైనా వస్తుందని ఉంటాం. సిల్వర్లో ఏమైందంటే అబ్జార్బెంట్ రేట్లు వెళ్ళిపోయినాయి. అంటే నార్మల్ రేట్ చూస్తే 4 లక్షలు అంటే ఎమోషనల్గా చాలా చాలా హై రేటు. కాబట్టి అవన్నీ ఇవ్వటం వల్ల ఇవి సిల్వర్ కూడా కొంచెం ఇప్పుడు కూల్ అప్ అవుతుంది. సో ఇది కొంత అయ్యాక మళ్ళీ ఓవరాల్గా పెరుగుతాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.